కాంగ్రెస్ అస్తవ్యస్త పాలనతో రాష్ట్రం అనాథగా మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు పోరాటాలు చేసి అలసిపోతే కాంగ్రెస్ నాయకులు ప్రజాధనాన్ని తిని బలిసిపోయారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మెదక్ జిల్లాలో సాగుతున్న వస్తున్న మీకోసం పాదయాత్రలో వైకాపా, కాంగ్రెస్, తెరాసాలపై చంద్రబాబు విమర్శల తీవ్రతను మరింత పెంచారు. వైఎస్ పాలనంతా నీకిది నాకది పద్ధతిలో సాగిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ శివాలయంలోని భూముల్ని తెలుగుదేశం ప్రభుత్వం కాపాడుతూ వస్తే వైఎస్ మాత్రం ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరుతో వేల ఎకరాలు పంచిపెట్టారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో భూములు కొట్టేశాడు. భూగర్భ ఖనిజ సంపద పోయింది. జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిపోయిందని ఆ రోజు మేము చెప్పాం. మామూలుగా ఐరన్ ఓర్కి మధ్య డిమాండ్ వస్తే ఒక్క ఓబులాపురం కేంద్రంగా పెట్టుకుని వేరే రాష్ట్రాల నుంచి దొంగ సరుకు తీసుకొచ్చి 30-40 వేల కోట్ల రూపాయలు 6 ఏళ్లు సంపాదించారంటే ఎంత దోపిడో, ఎంత పెద్ద మాఫియానో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందిరకరణ్, చేర్యాల, కాశీపూర్, కంది చౌరస్తా మీదుగా పాదయాత్ర కొనసాగింది. అడుగడుగునా ప్రజలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. తమ సమస్యల చిట్టా చెప్పుకున్నారు. ఇందిరకరణ్ నుంచి మొదలైన పాదయాత్ర 18 కిలోమీటర్లు ప్రయాణించి చింతపల్లి దర్గా వరకు సాగింది. అనంతరం సంగారెడ్డి సభలో మాట్లాడిన ఆయన తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ లౌకికవాదానికే కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ 90 అభివృద్ధిలో ప్రపంచ పటంలో పెట్టాం. ఎవరు భారతదేశానికి వచ్చినా వాళ్ళందరూ మన రాష్ట్రానికి వచ్చేవాళ్ళు అభివృద్ధిని చూడడానికి. ఈ రోజు చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనాథగా మారిపోయింది. ఎవరు పోయినా బీహార్ పోతారు, గుజరాత్ పోతారు, తమిళనాడు పోతారు, పూనాకు పోతారు. మన దగ్గర ఎవరు వచ్చే పరిస్థితి లేదు. సాహసం కూడా చేయడంలా. ఒకవేళ వస్తే ఈ జంగల్ నమ్ముకుంటే వాళ్ళు కూడా జైలుకు పోతారనే భయంతో ఎవరు రాని పరిస్థితి వచ్చిందంటే ఎంత బాధాకరమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మెదక్ జిల్లాలో 3వ రోజు మీకోసం పాదయాత్ర ఇవాళ 21 కిలోమీటర్లు సాగనుంది. సంగారెడ్డి శివాలయంలోని చింతపల్లి ఈద్గా నుంచి సదాశివపేట మండలం మద్దికొండ చౌరస్తా వరకు సాగనుంది. తాజా రాజకీయ పరిస్థితుల్ని చర్చించేందుకు చింతపల్లి ఈద్గా వద్ద తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు కూడా పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.